టు న్యూటివి తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులే టార్గెట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన సాగుతోంది. ఈ క్రమంలోనే పలు దిగ్గజ కంపెనీలతో సీఎం వరుసగా భేటీ అవుతున్నారు. ఈ తరుణంలోనే ప్రపంచ ప్రఖ్యాతగాంచిన మలేషియాకు చెందిన ఎవర్స్ ఇండియా కార్పొరేషన్ ఇప్పుడు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఎవర్స్ అండ్ సంస్థ గతంలో ఫ్యాబ్రికేషన్ పనులు నిర్వహించిన ప్రాజెక్టులో బుర్జ్ ఖలీఫా, పెట్రోనాస్ టవర్ ఉన్నాయి. అలానే చెన్నైలోని డిఎల్ఎఫ్ డౌన్ టౌన్, తారామణి ప్రాజెక్ట్, గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వంటి అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టింది. ఇప్పుడు ఈ సంస్థ రాష్ట్రంలోకి రాబోతుండడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. విశాఖ లేదా కృష్ణపట్నంలో 2 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీ, అలాగే సమీకృత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఆసక్తిని వ్యక్తం చేశారు. ఈ ఫ్యాక్టరీ నుంచి దేశవ్యాప్తంగా ఫ్యాబ్రికేషన్ ఉపకరణాలను రవాణా చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే అమరావతి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో భాగస్వామ్యం వహించాలన్న ఆలోచన కూడా ఉందని వెల్లడించింది. ఐఐటి తిరుపతి, త్రిబుల్ శ్రీ సిటీతో కలిసి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసే అంశంపై కూడా ముఖ్యమంత్రితో చర్చలు జరిపినట్టు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా 128కి పైగా దేశాల్లో తెలుగు ప్రజలు ఉన్నారని, అందులో 40,000 మంది సింగపూర్లో ఉన్నారని సీఎం వెల్లడించారు. ప్రజలు పన్నుల రూపంలో ఇచ్చిన సొమ్ముతో ఎదిగిన మీరు ఇప్పుడు మీ జన్మభూమి కోసం ఏదైనా చేయాలన్నారు. P4 కార్యక్రమం ద్వారా పేదరికాన్ని తగ్గించే మిషన్ ప్రారంభించామని, మీ గ్రామంలో పేదలను దత్తత తీసుకోండి అని చంద్రబాబు కోరారు.